ఏపీలో కూటమి దెబ్బకు బీసీలు కుదేలయ్యారు. టికెట్ల కేటాయింపులో బీసీలను ఊచకోత కోశాయి టీడీపీ, జనసేన, బీజేపీ. బీసీల పార్టీ అంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు బాటలోనే జనసేన, టీడీపీ కూడా నడుస్తున్నాయి. మొత్తంగా కూటమిలోని 3 పార్టీలు బీసీలకు మరోసారి హ్యాండ్ ఇస్తూ డబ్బులు పెట్టే వలస నేతలకే టికెట్లు కేటాయించాయి. ఏపీలో బీసీలకు తమ పార్టీలో ప్రాధాన్యత లేదన్న విషయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చెప్పకనే చెప్పింది. బీసీలకు ఇది చేశాం, అది చేశాం, మాది బీసీల పార్టీ అంటూ మోసపూరిత మాటలు చెప్పే చంద్రబాబు అడుగు జాడల్లోనే జనసేన, బీజేపీ నడుస్తున్నాయి. పెత్తందారులకు వలస వచ్చిన నేతలకే టికెట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చిన ఈ పార్టీలు ఎప్పటిలానే బీసీలకు హ్యాండ్ ఇచ్చాయి. బలహీన వర్గాల అభ్యర్థులపై పెత్తందారులను పోటీకి దింపుతున్న కూటమి నేతలు బీసీలను అణగదొక్కుతున్నారు. ఇప్పటి వరకు 21 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన కూటమి అందులో 4 మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీ జనాభా అత్యధికంగా ఉన్న స్థానాల్లో సైతం ఓసీలకు టికెట్లిచ్చిన 3 పార్టీలపై బీసీ నేతలు మండిపడుతున్నారు. 13 మంది అభ్యర్థుల్లో టీడీపీ కేవలం 4 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయిస్తే రిజర్వు స్థానాలు మినహా బీజేపీ అన్ని స్థానాల్లో ఓసీలకి టికెట్లు కట్టబెట్టింది. ఇక జనసేనకు ఇచ్చిన 2 సీట్లను కూడా ఓసీలకే కేటాయించారు పవన్ కళ్యాణ్. ఎంపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి టీడీపీ, జనసేన 2 పార్టీలు కలిపి ఒక్క కాపు అభ్యర్థికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. ఈ పార్టీలో కొందరు నేతలే బీసీలుగా చలామణి అవుతూ మిగిలిన వారిని అణగదొక్కుతున్నారంటూ మండిపడుతున్నారు. అసలు ఈ రోజున పట్టుమని 10 మంది బీసీల పేర్లు చెప్పండి. ఎందుకు యనమల రామకృష్ణుడు అంటే యాదవాసా, బీసీలా? వేరే కుటుంబాలు, వేరే కులాలు లేవా? ఏమైపోయారు? గౌడ్లు ఏమైపోయారు? రజకులు ఏమైపోయారు? నాయి బ్రాహ్మణులు ఏమైపోయారు? ఇసుమ బ్రాహ్మణులు ఏమైపోయారు? సాగర్ కులాలు ఏమైపోయినాయి? ఒడ్డేరు కులాలు ఏమైపోయినాయి? మత్స్యకారులు ఏమైపోయారు? ఇలా చెప్పుకుంటూ పోతే 55-56% ఉన్నటువంటి, అంటే మన రాష్ట్ర జనాభాలోనే 5 కోట్లు ఉంటే దాంట్లో 56% ఉన్నటువంటి ఈ బీసీలందరికీ ఏం న్యాయం మీరు చేస్తుంది? మరోవైపు బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటూ నమ్మిన సీఎం వైఎస్ జగన్ మరోసారి వెనుకబడిన వర్గాలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. సామాజిక న్యాయంలో ఛాంపియన్గా నిలుస్తూ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా బీసీలకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 25 లోక్సభ స్థానాల్లోని 20 అన్రిజర్వ్డ్ సీట్లలో ఏకంగా 11 స్థానాలను బీసీలకు కేటాయించారు జగన్. సీఎం జగన్ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి గోపాల్ యాదవ్ సైతం ప్రశంసించారు. మన పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా మంచి జరిగింది అంటే నేను కరాఖండిగా మంచి చేశాడనే మాత్రమే చెప్తా. దాన్నే నేను చెప్పాను. అంటే ఆ రోజున మరి ఎంపీలు మరి నిజం కాదా? నేనంటే మీకు ఎందుకు అంత ఉలుకు? 19 స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీకు తెలియట్లేదా? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మన పార్టీలో ఇవ్వలేకపోతున్నాం అనేది మననం చేసుకుంటా పోయి కూటమి చేసిన అన్యాయంపై రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో బీసీ నేతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. బీసీలకే మా ప్రాధాన్యత అంటూ ఉపన్యాసాల్లో ఉదరగొట్టే వీరంతా అమల్లో మాత్రం మోసం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.